ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. కొన్ని లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద బతికే వాళ్ళు ఇవాళ రోడ్డు మీద పడ్డ పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది. రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన తగ్గిపోయింది. మీరు ఈ రకంగా మాట్లాడడం వల్ల భవిష్యత్తులో కరెంట్ ఉంటుందో ఉండదో, మీరు మంచినీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ కన్ఫ్యూజన్లో పడ్డారు. ఒక దశలో బెంగళూరు నుంచి మద్రాస్ నుంచి అన్ని పెట్టుబడులు హైదరాబాద్ వైపు చూసినాయి. అక్కడ త్రాగునీటి సమస్య వల్ల, అక్కడ ట్రాఫిక్ కంజెషన్ వల్ల, అక్కడ విద్యుత్ కోతల వల్ల తెలంగాణ వైపు అందరూ చూశారు. కానీ రేవంత్ రెడ్డి గారి తీరు చూసిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడిదారులు ఇలా పునరాలోచనలో పడ్డారు. మీకు పరిపాలన నైపుణ్యం లేక మీ యొక్క ఆలోచన విధానం వల్ల ఇవాళ రాష్ట్రానికి మీరు నష్టం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముందుకు తీసుకుపోతే ఈ రాష్ట్రాన్ని మీరు వెనక్కు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకు విశ్వాసం కలిగియాలి, విశ్వసనీయత పెంచాలి. కానీ మీరు ప్రతిపక్షాల మీద బురద జల్లాలని, గత ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి రాష్ట్రం పరువు తీసి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ ఇంకో విషయం కూడా సమాధానం చెప్పట్లేదు రేవంత్ రెడ్డి గారు. బీజేపీ నాయకులే ఎంపీ అరవింద్ గారు, వాళ్ళ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు ఈయన బీజేపీలో చేరతాడని చెప్తున్నారు. ఆగస్టు సంక్షోభం అంటున్నారు. ఈయన మంచోడే కానీ మా బీజేపీలోకి రావాలంటున్నారు. దాన్ని ఎందుకు ఈయన ఖండిస్తలేడు ఇవాటి వరకు? నేను బీజేపీలో చేరను అని ఎందుకు ఖండిస్తలేడు రేవంత్ రెడ్డి గారు? ఇలా మాట్లాడిన వాళ్ళు ఎవరు? సీనియర్ బీజేపీ నాయకులు, ఎల్పీ నేత మాట్లాడుతున్నాడు. దాని మీద ఈరోజు వరకు స్పందన లేదు. అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో అనుమానాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ముస్లిం మైనార్టీస్ విషయంలో బీజేపీ కాంగ్రెస్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఏం చెప్పారంటే కవిత గారు అరెస్ట్ కాలేదు కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే ఒక దుష్ప్రచారం చేసి, అబద్ధాలను గోబల్స్ ప్రచారం చేసి రాజకీయంగా మైనార్టీల ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ కవిత గారు అరెస్ట్ అయినారు. ఆ విషయం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. నిజంగా మేము బీజేపీతో కలిస్తే ఇవాళ దేశంలో ఏం జరుగుతుంది? బీజేపీతో కలిస్తే జోడీ, లేదంటే ఈడీ. అదే జరుగుతుంది కదా, అక్రమ కేసులే కదా జరుగుతున్నాయి. ఈరోజు మైనార్టీల విషయంలో हमारे तमाम मुसलमान बहनों से भाइयों से मेरा एक ही गुजारिश है, आप लोग सोचना चाहिए। आज रेवंत रेड्डी ने माइनॉरिटीज को धोखा दिया है। माइनॉरिटीज को पहली सरकार है, एक बगैर माइनॉरिटी मिनिस्टर आज कोई हुकूमत बना है, वो सिर्फ रेवंत रेड्डी का हुकूमत है। इसके पहले यह कांग्रेस भी रहने दो, तेलुगु देशम भी रहने दो, बीआरएस भी रहने दो, कम से कम एक माइनॉरिटी मिनिस्टर तो रहता था। केसीआर साहब की हुकूमत में दूसरी बार 2 ही मिनिस्टर स्वेरिंग सेरेमनी करे, एक है केसीआर, दूसरा है महमूद अली साहब होम मिनिस्टर। इतना इज्जत हमने आपके लिए दिया है, लेकिन 12 मिनिस्टर को लेके भी एक मुसलमान को मिनिस्टर नहीं दिया। आपके वोटों से सरकार बना, आपको आज गवर्नमेंट में जगह नहीं मिला। ये अफसोस की बात है, आप सोचने की बात है। दूसरी बात, 4000 करोड़ रुपए बजट में माइनॉरिटीज के लिए देते बोले, आज आधा भी नहीं दिए। तीसरी बात, जो रमजान का तोहफा था, जब तक केसीआर थे रमजान का तोहफा मिला, जैसा कांग्रेस आ गया तोहफा बंद। तीसरी बात, इमाम मौजम साहब को 12000 देते बोले, अब 5000 भी जो पहले मिल रहा था वो भी आज नहीं मिल रहा है। आप लोग सोचिए, ये रेवंत रेड्डी ने मोदी साहब को जाके बड़े भाई बोलता, राहुल गांधी को भाई बोलता। अब तुम किसके साथ है? बड़े भाई आगे भी तुम्हारा आशीर्वाद चाहिए बोल रहा, बोले तो आगे भी उन्हें ही प्रधानमंत्री बनता, उनको आपको उनका आशीर्वाद चाहिए। आप क्या बोलना, 5 दिन पहले 10 दिन पहले नोटिफिकेशन आने वाला है, आप जाके आगे भी आशीर्वाद चाहिए बोल रहे। बोले तो राहुल गांधी प्रधानमंत्री नहीं बनता क्या? फिर आगे उनका आशीर्वाद आप क्यों पूछ रहे? ये सोचने की बात है, ये अंदर से उन्हें मिला हुआ है। बोलता है कि अदानी साहब अच्छा है, अदानी से गला मिलता है जे, और गुजरात मॉडल बनाओ बोल रहा तेलंगाना को। बोले तो गोधरा जैसा काम तेलंगाना में करना बोल के आप बोलना चाह रहे क्या? गुजरात मॉडल फेल्यूर मॉडल बोल के राहुल गांधी बोलता, आप जाके गुजरात मॉडल बनाओ बोल रहे। बोले तो क्या बोलना चाह रहे आप लोग? ये बात हमारे तमाम मुसलमान बहनों भाइयों आप लोग सोचना, ऑल माइनॉरिटीज शुड थिंक बीआरएस इज ए सेक्युलर पार्टी। తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడడం కోసం పనిచేస్తుంది. రేపు పార్లమెంట్లో కూడా
అన్ని వర్గాల ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. ఎక్కడైనా మైనారిటీస్కి అన్యాయం జరిగితే గలం విప్పుతుంది, ఆ ప్రభుత్వాల మీద పోరాడుతుంది. అది ఏ ప్రభుత్వం ఢిల్లీలో వచ్చినా తప్పకుండా పోరాడుతుంది. బీఆర్ఎస్ ఎప్పటికీ కూడా మైనారిటీలతో బీఆర్ఎస్ ఎప్పటికీ కూడా మైనారిటీలకు అన్యాయం చేయదు. బీఆర్ఎస్ ఎప్పటికీ కూడా బీజేపీతో కలవదు. మైనారిటీల పక్షపాతిగా హిందూ ముస్లింలను రెండు కళ్ళుగా భావించి ఇద్దరిని సమంగా ముందుకు తీసుకుపోయేటువంటి పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఈ విషయాన్ని అందరూ కూడా మైనారిటీ సోదరులు కూడా గమనించాలి. ఇవాళ 8 సీట్లలో బీజేపీ గెలుపుకు పరోక్షంగా రేవంత్ రెడ్డి సహకరిస్తా ఉన్నాడు. ఈ కుట్రలో మైనార్టీలు భాగస్వామ్యం కావద్దని, ఈ కుట్రలను తిప్పికొట్టాలని, బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కూడా నేను ముస్లిం మైనార్టీ సోదరులందరినీ, క్రిస్టియన్ మైనార్టీ సోదరులను, అన్ని మైనార్టీ వర్గాలను కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. సో మిత్రులారా, ఈ రకంగా డెఫినెట్గా ఈ ఎన్నికల్లో ప్రజలైతే మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం 5 నెలల్లోనే అభాస్పాలైపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అందువల్ల ఒక ప్రశ్నించే గొంతుగా ఉండాలి. ఈ హామీలు అమలు కావాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలిస్తేనే రేపు ప్రధాన ప్రతిపక్షంగా మేము గట్టిగా కాంగ్రెస్ మెడలు వంచి పోరాటం చేసి ప్రజల పక్షాన మేము నిలబడగలుగుతాం. అదేవిధంగా కేంద్రంలో కూడా ఈరోజు చూస్తూ ఉంటే బీజేపీకి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు, కాంగ్రెస్కి మెజార్టీ వచ్చే